సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నా వీడియోస్ మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తే. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కంటెంట్ ని పుష్ చేస్తే, అంటే లైక్ మీరు లైక్స్ చేశారు అనుకోండి, మనకి చాలా మంది ఛానల్ కూడా రీచ్ అవుతుంది. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను 200 సబ్స్క్రైబ్ మినిమం 200 లైక్స్ అయినా కొట్టండి అని. సో ఈ రోజుకి 248 లైక్స్ అయ్యాయి. దానికి థ్యాంక్ యూ సో మచ్. సో ఎవ్రీడే నేను డైలీ చెప్పలేను, అంటే డైలీ మీకు లైక్ చేయండి అని చెప్పలేనండి. వీడియో చూడగానే ఫస్ట్ లైక్ చేసేసండి. ఫస్ట్ లైక్ చేస్తారు అనుకోండి, ఛానల్ బాగా బూస్ట్ అవుతుంది, మనకు కూడా మంచిగా కొత్తగా సబ్స్క్రైబర్లు వస్తారు. ఓకే, ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఓకే, సో రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందో గురించి మాట్లాడదాం. రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీలోకి రండి. ఈరోజు మార్కెట్ ఏమైంది సెన్సెక్స్ ఒకసారి చూపిస్తాను. సో సెన్సెక్స్ నార్మల్ గా ఒక లెవెల్స్ చెప్తున్నాను, ఆ లెవెల్ బట్టి ట్రేడ్ చేసుకోవడమే. సెన్సెక్స్ 71,400 ఒకటి, పైన ఏమో 72,000 ఒకటి. సో 72,000 ఇది ఒక మంచి రెసిస్టెన్స్ కింద ఉంది. సో దీన్ని ఒక మంచి రెసిస్టెన్స్ అనుకోండి, కింద దీన్ని సపోర్ట్ అనుకోండి. ఓకే, సో 72,000 ఈజ్ అ స్ట్రాంగ్ రెసిస్టెన్స్, 71,600 ఈజ్ అ సపోర్ట్, నెక్స్ట్ 71,200 ఈజ్ ఆల్సో వన్ గుడ్ సపోర్ట్ అనమాట. 71,200 ఆల్సో ఇది మంచి సపోర్ట్. ఇప్పుడు మనం మార్కెట్లో రేపు ఏం చేయాలి అంటే, రేపు మార్కెట్ కానీ సెన్సెక్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే, బాగా వినండి, గ్యాప్ అప్ ఓపెన్ అయితే మళ్ళీ మనకి 72,400 కూడా ఇది ఒక రెసిస్టెన్స్ కింద ఉంది. సో మనకి ఒక ఆపర్చునిటీ ఉంది. సో మనం ఏం చేయొచ్చు అంటే, ఒక జోన్ బౌండ్ మార్కెట్ లో ఒక సెల్ ఆఫ్ గానీ ఒక సెల్లింగ్ ప్రెజర్ గానీ చూడొచ్చు. ఎక్కడ? సింపుల్. ఎలా అంటే 72,000, ఇది 72,000 లెవెల్ జోన్, ఇదేమో 72,400 రూపీస్, ఇది జోన్. ఇప్పుడు మార్కెట్ రేపు ఓపెన్ అవడం గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 72,000 దగ్గర సపోర్ట్ తీసుకొని రౌండ్ లెవెల్ కాబట్టి, 72,000 రౌండ్ లెవెల్ సైకలాజికల్ గా ఇంపార్టెంట్ లెవెల్ కాబట్టి సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్ళింది అనుకో 72,400 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎక్కడి నుంచి అయితే మార్కెట్ ఫాల్ అయిందో మళ్ళీ ఇదిలా అక్కడికి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇది ఫస్ట్ సినారియో. ఎప్పుడు దీని పైన ఓపెన్ అయ్యి ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళినా, ఫ్లాట్ ఓపెన్ ఇలా సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళినా 72,400 వరకు మీరు ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి 72,000 రిజెక్షన్ తీసుకుని షార్ప్ గా పడింది అంటే 71,600 దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకుంటది ఈ జోన్ దగ్గర, లేదా 71,200 దగ్గర సపోర్ట్ తీసుకుంటది. సో నేను పర్సనల్ గా సజెస్ట్ చేసేది 71,600 అండ్ 72,000. బాగా వినండి, 72,000 మీద ఐ పెట్టండి. కీప్ ఐ ఆన్ ఇట్. ఐ అంటే సో ఈ ఐ పెట్టి చూడండి 72,000 దగ్గర. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఇది సెన్సెక్స్ కి. రేపు మార్కెట్ దాన్ని బట్టి, ఆ లెవెల్ బట్టే మార్కెట్ డిసైడ్ అవుతుంది పైన ఉండాలా కింద ఉండాలని. ఓకే, నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకసారి చూసేద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ లోకి వెళ్తాను. సో బ్యాంక్ నిఫ్టీ 25 స్ట్రైక్ ప్రైజెస్ ఓపెన్ ఇంట్రెస్ట్. ప్రజెంట్ బ్యాంక్ నిఫ్టీ దగ్గర ఉన్న రెసిస్టెన్స్, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 49,000, నెక్స్ట్ 48,500. ప్రజెంట్ ఉన్న స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే 49,000, ఆల్మోస్ట్ 49,000 ఇక్కడ, 48, 49,000 ఇక్కడ ఉంది స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఓకే, బట్ అలాగని రెసిస్టెన్స్ లేదా అంటే ఉంది. ఎక్కడ? ఒక వీక్ రెసిస్టెన్స్ ఉంది. అది ఎక్కడ? 48,500, అంటే ఈ లెవెల్ దగ్గర. ఈ లెవెల్ ద్వారా ఒక వీక్ రెసిస్టెన్స్ ఉంది. ప్రజెంట్ వీక్ గా ఉంది, బట్ రేపటికి అది స్ట్రాంగ్ అవ్వచ్చు. 48,500 ప్రజెంట్ వీక్ గా ఉంది, కానీ రేపటికి అది స్ట్రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు రేపటికి. సో ఇక్కడ చూస్తే 48,500 ప్రజెంట్ వీక్ లెవెల్ అన్నమాట. ఇది కానీ క్రాస్ అయితే మాత్రం, ఇక్కడ నుంచి ఇది కానీ రెసిస్టెన్స్ క్రాస్ అయ్యి ఇది సపోర్ట్ కింద కన్వర్ట్ అయితే మాత్రం యూ కెన్ సీ 49,000 మళ్ళీ కొత్త లెవెల్. మళ్ళీ మనం ఆల్ టైమ్ హై దగ్గర మార్కెట్ చూడొచ్చు. 49,000 దగ్గరికి వెళ్ళిపోద్ది, మళ్ళీ ఆల్ టైమ్ హై సైడ్ వెళ్ళని చూస్తుంది. 48,500 ప్రజెంట్ వీక్ గా ఉంది. అది రేపు స్ట్రాంగ్ అయినా ఇక్కడ నుంచి మార్కెట్ కిందకి వస్తుంది. వీక్ గా ఉండి ప్రజెంట్ ఉన్న రెసిస్టెన్స్ కాస్త ఇది సపోర్ట్ కింద కన్వర్ట్ అయితేనే పైకి వెళ్తుంది. లేదు వీక్ గానే ఉంది అంటే గ్యాప్ అప్ ఓపెన్ ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుందా, సేమ్ ఈ ఫాల్ ఎలా కంటిన్యూ అయిందో ఆల్మోస్ట్ గ్యాప్ అప్ ఓపెన్ మళ్ళీ సేమ్ అదే కొద్ది పుల్ బ్యాక్ వచ్చి రేపు మార్కెట్ జోన్ లోనే ఉండిపోద్ది. ఓకే, రేపు ఫ్రైడే కాబట్టి లాంగ్ వీకెండ్ కాబట్టి మోస్ట్లీ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి జోన్ లో ఉండిపోద్ది. అలా జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇది నేను చెప్పేది.
బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్. సపోర్ట్ లింక్ ఎక్కడ ఉన్నాయా సార్? సపోర్ట్ అంటే సపోర్ట్ స్ట్రాంగ్ గా 48,000 దగ్గర ఉంది. సపోర్ట్ అంటే ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ ఉంది. సపోర్ట్ మోస్ట్లీ 48,000 దగ్గరే ఉంది కాబట్టి మనం ప్లాన్ ఈజీగా చేయొచ్చు. 48,500 నుంచి రిజెక్షన్ తీసుకుందా, 48,000 దగ్గర సపోర్ట్ ఉంది అంటే ఈ రేంజ్ లో ఉండిపోద్ది మార్కెట్. ఎక్కడ పెద్దగా మూవ్ అవ్వడానికి స్పేస్ లేదు. 48,500 నుంచి 48,500 పాయింట్స్ ఉంది కానీ ఇక్కడ రేంజ్ లో ఉండిపోయే ఛాన్స్ ఉంది. రేంజ్ దాట్స్ ఎప్పుడంటే 48,500 పైన మార్కెట్ టైం స్పెండ్ చేసి పైకి వెళ్ళడం చూస్తే అప్పుడు 49,000 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. అప్పటి వరకు లేదు. ఓకే, ఇది బ్యాంక్ నిఫ్టీ. నెక్స్ట్ ఈ రోజు ఆల్గో ఏమైంది? ఈ రోజు ఆల్గో రండి. ఈ రోజు ఆల్గో అన్ని స్ట్రాటజీస్ లో ప్రాఫిట్ డన్ బాగా 2,200 నాది బుక్ అయింది. నాది మధ్యలో ఆల్గో బ్రోకర్ కనెక్ట్ అయ్యి మళ్ళీ డిస్కనెక్ట్ అయ్యి కనెక్ట్ అయ్యింది. అది ఎలా అవుతుందో మరి నాకు తెలియట్లేదు. ఒకసారి చెక్ చేసుకోవాలి. నేను చెక్ చేసుకోవాలి. అంటే నేను మార్నింగ్ కనెక్ట్ చేసి వదిలేస్తున్నాను, తర్వాత ఆల్గోని పట్టించుకోవట్లేదు. ఒకసారి నేను చెక్ చేసుకోవాలి, ప్రాపర్ గా అప్డేట్ చేసుకోవాలి. బ్రోకర్ ఇష్యూస్ ఉంటాయి చిన్న చిన్నవి, అండ్ ఇక్కడ ప్రైసింగ్ ఇష్యూస్ కూడా ఉంటాయి. నా దగ్గర క్రెడిట్స్ ఎన్ని ఉన్నాయి చూసారా? 4,677 క్రెడిట్స్ ఉన్నాయి. సో క్రెడిట్స్ ఉన్నాయి కాబట్టి నా ఆల్గో ఏవైనా రన్ చేయొచ్చు. క్రెడిట్స్ లేవనుకోండి మీకు, మీరు రన్ చేయడం అవ్వదు. మీకు టీమ్ మెంబర్స్ కి అర్థమవుతుంది అనుకుంటా. ఈ క్రెడిట్స్ ఇంపార్టెంట్. సో ప్రైసింగ్ లోకి వెళ్ళి దయచేసి 2,000 రూపాయల క్రెడిట్స్ తీసుకోండి. ఓకే, ప్రజెంట్ నా ఆల్గో అయితే 2,500. ఇది నా ఆల్గో. నెక్స్ట్ ఇది ఓపెన్ ఇంట్రెస్ట్. ఒకసారి బ్యాంక్ నిఫ్టీలో ఏమైనా పొజిషన్స్ ఉన్నాయేమో చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో పుట్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. అంటే మార్కెట్ లో ఒక కొద్దిగా బయింగ్ సైడ్ సినారో కనిపిస్తుంది. ఈ రోజు బ్యాంక్ నిఫ్టీలో లాస్ట్ 60 మినిట్స్ లో ఏమైనా చూద్దాం. లాంగ్ బిల్డప్ ఓకే, లాంగ్ బిల్డప్ ఓకే, షార్ట్ కవరింగ్ ఓకే, లాంగ్ బిల్డప్ ఓకే, షార్ట్ బిల్డప్ ఓకే, మళ్ళీ షార్ట్ కవరింగ్ ఓకే. షార్ట్ కవరింగ్ షార్ట్ బిల్డప్ ఇవి నార్మల్, మరీ అంత మేజర్ కాదు. ఓకే, లాంగ్ బిల్డప్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఓకే. బట్ ఓవరాల్ గా చూస్తే మార్కెట్ లో మోస్ట్లీ గ్రీన్ సెక్టర్స్ ఉన్నాయి. అంటే గ్రీన్ ఎక్కువ ఉంది. షార్ట్ బిల్డప్ ఒకటి గ్రీన్ ఎక్కువ ఉంది కాబట్టి మార్కెట్ అప్పర్ సైడ్ ఉన్న సినారో కనిపిస్తుంది. అండ్ ఈరోజు టెలిగ్రామ్ లోకి రండి. ఇది 200 రూపీస్ గ్రూప్. ఎవరు జాయిన్ అవ్వాలన్నా ఫస్ట్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. టెలిగ్రామ్ ఎవరు జాయిన్ అవ్వాలనుకున్నా ఫస్ట్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది, మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఈరోజు ఏమైంది, మార్నింగ్ వచ్చాను. సో సింపుల్ గా నిఫ్టీ 50 ట్రేడ్. నిఫ్టీ 50 మార్నింగ్ వచ్చి రాగానే చెప్పాను నిఫ్టీ 50 పైకి వెళ్తుంది. ఓపెన్ ఇంట్రెస్ట్ చూపించా. ఓపెన్ ఇంట్రెస్ట్ సింగిల్ సైడ్ ఉంది. సో నిఫ్టీ అప్ సైడ్ వెళ్తుంది. యూ క్యాన్ ప్లాన్ సిఈ స్ట్రాంగ్ అప్ సైడ్ ఉంది నిఫ్టీ 50. దాని తర్వాత ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను చూడండి. సింపుల్ గా డైరెక్షన్ చెప్పాను. సిఈ ప్లాన్ చేయమన్నాను. అంటే ఇంక మీరు ప్లాన్ చేసుకోవాలి సిఈ దాన్ని బట్టి. అండ్ ఇది మా A to Z ప్రీమియం గ్రూప్. మార్నింగ్ వచ్చాం. సో ఈరోజు ఆల్గో అందరికి ఆల్మోస్ట్ 3,000 5,000 దాకా ఆల్గో ప్రాఫిట్లు వెళ్ళాయి. సో ఆల్గో 7,000 8,000 దాకా కూడా ప్రాఫిట్లు వెళ్ళాయి. సో ఆ స్క్రీన్ షాట్స్ అనమాట. చూడండి, ఆల్గో 20,000 30,000 కూడా వెళ్తుంది. మనం ఏమీ చేయకూడదు. మనం కంగారు చేసాం అనుకోండి ఆల్గో బుక్ చేయదు. మనం 6,000 ఇప్పుడు 5,000 ఇక్కడ 5,000 కనబడుతున్నాయి కదా అని ఎగ్జిట్ కొట్టాం అనుకోండి, ఆ రోజు మేబీ మార్కెట్ బాగా బుల్లిష్ గానీ బాగా బేరిష్ ఉండి 10,000 20,000 ఇవ్వాల్సిందేమో, 5,000-6,000 దగ్గర ఆగిపోయాం. సో ఎప్పుడు ఆల్గోలో ఏం చేస్తారంటే ఆల్గో ఎలా రన్ అవుతుందో దాన్ని అలా వదిలేసేయాలి అంతే. డే ఎండ్కి వచ్చేసరికి కదా ఎంతో కొంత ప్రాఫిట్ లో బుక్ చేస్తుంది. మేబీ లాస్ మేబీ ప్రాఫిట్. నిన్న నాది తప్పు వల్ల నాకు 2,000 లాస్. యాక్చువల్లీ నిన్న మోస్ట్లీ అందరికి 3,000 దాకా లాస్ ఉండాలి. ఈ రోజు మార్కెట్ లో ప్రతి ఒక్కరికి 3,000 2,000 ఆల్మోస్ట్ 2-3,000 ప్రాఫిట్. సో ఆల్గో రిస్క్ రివార్డ్ బాగా మెయింటైన్ చేసుకుంటాది. మీరు మంత్ ఎండ్ వచ్చేసరికి ప్రాఫిట్ లో ఉంటారు. అది మీరు నమ్మితే చాలు. సో ఆల్గోలో ఇష్యూస్ అని చెప్తున్నారు. నా సైడ్ ఇష్యూ జరిగింది. ఇలాంటి ఎర్రర్ వచ్చి ఒకసారి డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ కనెక్ట్ అయ్యేది. అది పెద్ద విషయం కాదు అది. సో నేను చెప్తున్నా. ఓకే, సో ఇలాంటి చిన్న ఉంటాయి కానీ బట్ ఆల్గో కంప్లీట్ గా బ్రహ్మాండంగా వర్క్ చేస్తుంది. ఎవరైనా ఆల్గో తీసుకోవాలి నేర్చుకోవాలి అనుకుంటే ప్రజెంట్ A to Z కోర్స్ ఏదైతే ఉందో అది ప్రజెంట్ ఆఫర్ లో నడుస్తుంది. ఎప్పటి వరకు నడుస్తుంది? జనవరి 5th వరకు. అంటే మోస్ట్లీ రేపు వరకు ఆఫర్ లో ఉంటది. బాగా వినండి. ప్రజెంట్ ఫీజు ఎంత ఉంది? 31,000 ఉంది. ఓకే, మీరు 10K డిస్కౌంట్ ఉంది. 10K అంటే ఇప్పుడు మీకు 21,000 పడుతుంది. బట్ మీరు ఆర్యన్ సార్ మాకు డిస్కౌంట్ ఇస్తానన్నారు, 3,000 డిస్కౌంట్ ఇస్తానన్నారు అని చెప్పండి. డైరెక్ట్ వీడియో చెప్పండి. కావాలంటే వీడియో లింక్ పెట్టండి. టీమ్ చూస్తారు. క్లాస్ ప్లస్ టీమ్ ఉంటుందా, టీమ్ అప్డేట్ చేస్తారు. అప్డేట్ చేసి మీకు ఈ నెంబర్ మీరు వాట్సాప్ చేయండి 700-145
6759 ఈ నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్యన్ సార్ మాకు ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇస్తారన్నారు అని చెప్పండి 3000. అప్పుడు మీకు 18,000కే పడుతుంది. 18,500 ఇలా అవుతుంది. 500 సమ్ ట్యాక్స్లు 18,000కి వస్తుంది. ఇది బెస్ట్ ఆపర్చునిటీ. మళ్ళీ చెప్తున్నా, బెస్ట్ ఆపర్చునిటీ. ఆల్గోగానే అంతా రేపు ఎల్లుండి 5th తర్వాత 6th తర్వాత నుంచి 31,000, 10,000 డిస్కౌంట్ కూడా ఉండదు. మీరు అప్పుడు ఆల్గో సార్, ఆల్గో భలే పనిచేస్తుంది సార్, మాకు ఆల్గో కావాలి సార్ అన్న 31,000 కట్టాల్సిందే. ఎందుకంటే అప్పుడు ఆల్గోలో బయింగ్ కమ్ సెల్లింగ్ ఆల్గోలు కూడా వచ్చేస్తాయి. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉత్తి ఆల్గో బయింగ్ నడుస్తుంది. నెక్స్ట్ వచ్చే ఈ సండే కాకుండా నెక్స్ట్ వచ్చే సండే నేను సెల్లింగ్ ఆల్గోలు కూడా ఇస్తున్నా. సో సెల్లింగ్ ఆల్గోలు బయింగ్ ఆల్గోలు అన్ని కలిపి ప్రైస్ ఎక్కువ అయిపోద్ది. సో అర్థం చేసుకోండి. ఆపర్చునిటీ ఉన్నప్పుడు మీరు దూరితే మీరు తీసుకోవచ్చు. ఓకే, సో అదనమాట. ఇంకా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు? ట్రేడ్ విత్ ఏడి యాప్ ఉంటుంది ప్లే స్టోర్ లో, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో అప్పటికి వీడియోస్ చూస్తున్నాను, నేను చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.